నలుగురు సీఎంల దగ్గర డిప్యూటీ సీఎంగా చేసినటువంటి ఏకైక వ్యక్తి అజిత్ పవార్. 2010లో ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఆ టైంలో కాంగ్రెస్ నేత పృథ్వీరాజ్ చౌహాన్ సీఎంగా ఉన్నాడు. ఆ తర్వాత చవాన్ హయాంలో 2012లో మళ్ళీ మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ జరిగినప్పుడు కూడా రెండోసారి కూడా డిప్యూటీ సీఎంగా చేశాడు. 2019లో శరద్ పవార్ని ఎదిరించి డిప్యూటీ సీఎంగా ఆ రోజున ఫడ్నవీస్ ప్రభుత్వంలో చేరాడు. కాకపోతే 10 రోజులకి ఆ ప్రభుత్వం కుప్పకూలిపోవడంతో మళ్ళీ వెళ్ళి శరద్ పవార్ పంచం చేరాడు. మళ్ళీ ఆ తర్వాతన ధిక్కరించి షిండే పార్టీని చీల్చుకుని వచ్చినప్పుడు శివసేనని అప్పుడు వచ్చి ఫడ్నవీస్తో చేరి మళ్ళీ డిప్యూటీ సీఎం అందుకున్నాడు. తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచి మరొకసారి డిప్యూటీ సీఎం అయ్యాడు. వాస్తవంగా అప్పుడేమో 80 గంటల పాటు, కేవలం 15 రోజులు కూడా కాదు, 80 గంటలు అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉంది. దాంతో కూడా కలిపితే టోటల్గా అన్నిసార్లు డిప్యూటీ సీఎం అయినటువంటి రికార్డు ఉంది. కాకపోతే సీఎం అవ్వాలన్నటువంటి ఆయన కోరిక మాత్రం